మహిమ ఘనత ప్రభావం మన యేసుకే చెల్లును గాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సీఎం గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలకు, పిసిసి వారికి, ఎన్సిసి వారికి, అలాగే స్త్రీ సమాజం వారికి, నాతో యూత్ వారికి, అలాగే సండే స్కూల్ బిడ్డలైనటువంటి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా నా గురించి చిన్న పరిచయం తీసుకుని చెప్పేసి వాక్యంలో తీసుకెళ్తాను. ఏంటంటే నాకు ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా సుమత్ పాల్పల్ సుమత్ గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా పరిచయం చెప్పి వాక్యంలో తీసుకెళ్తాను. ఏంటంటే మాది, నేను మీలో చాలా మందికి తెలిసి ఉంటుందండి, మాది ములపర్తి చెరువుపేట. నా పేరు నక్కా రాజాబాబు, ముద్దుగా యాపిల్ అంటారు. నేను మొన్నే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో దేవుడి కృపను బట్టి మంచి మార్కులతో పాస్ అవ్వడం జరిగింది. అంటే 1976 మార్కులు వచ్చినాయి నాకు. ఎస్వికేపీ కాలేజీలో కూడా దేవుడి కృపను బట్టి నేను సెకండ్ రావడం జరిగింది. నాకు ఏంటంటే వాకింగ్ చెప్పడం చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఇష్టాన్ని మీ ముందు పెడతాను, మీరే అదే ఇష్టంతో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సరే, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం కాదు. స్తోత్రం తండ్రి, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి. మీ యొక్క వాక్యం ఇచ్చిన కదండి, అధికారం మొదలు శిరస్సులకు మీరే అధికారం వహించిన యేసు నామమున నడిచినాం తండ్రి. ఆమేన్. ప్రతి క్రిస్టియన్కి కూడా, అంటే చర్చికి వెళ్ళే ప్రతి దేవుని పిల్లలైన విశ్వాసకి లేదా దేవుడు పిల్లలు అనే మనందరికీ కూడా ఎన్నో తెలిసిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి తెలిసిన కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. అవే 10 ఆజ్ఞలు అంటాం మనం. అసలు ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, అసలు బైబిల్లో ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి, వాటిని మనం పాటిస్తున్నామా లేదా నటిస్తున్నామా అన్న అంశాల గురించి మాట్లాడుకుని ఊహించడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, అసలు బైబిల్లో ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి, ఆ యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా లేదా పాటిస్తున్నట్టు నటిస్తున్నామా, దాని సందర్భం ఏంటి అన్న దాని గురించి మాట్లాడి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు మత్తయి సువార్త మూలవాక్యంగా మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుండి 39 వచనాలు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ఇది ముఖ్యమైనది. మొదటిదైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఇక్కడ నేను మూలవాక్యాన్ని ముందు ఉంచాను. మూలవాక్యం గురించి మాట్లాడాలంటే మనకి సందర్భం కావాలి. ఆ సందర్భాన్ని మనకి పారాగ్రాఫ్ రూపంలో ఇస్తూ ఉంటారు. అదే మనం చదువు ఏంటండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుండి 46 వచనాలు. ఇప్పుడు మనం సందర్భం కావాలి కాబట్టి 34వ వచనం నుండి చదువుకుందాం. ఆయన సద్దుకైన నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. ఆశ్చర్యాన్ని చిన్న మాట చెప్పి ముగి తీసుకెళ్తాను. మీరు ఒక్కొక్క కోసం చదివిరండి, నేను ఒక్కొక్క కోసం వివరిస్తాను. ఇక్కడ మనం చదివిన దాంట్లో ఏమన్నారంటే, ఆయన సద్దుకైన నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. ఏమంటే కూడి వచ్చారు. ఎవరు? ఇక్కడ 2 పదాలు కనపడ్డాయి. ఒక అతను నోరు మూయించారు. ఎవరు నోరు మూయించారు? ఎవరిని నోరు మూయించారు? ఆ సందర్భం కూడా మనకు తెలవాలి. ఆ సందర్భం కూడా తెలవాలంటే ఆ 5 చదవాలి. 5 చదవాలంటే టైం సరిపోదు కాబట్టి నేను కథ రూపంలో చెప్తాను వినండి.
ఏమని? ఇప్పుడు ఆమె యొక్క మనం పునరుద్ధానాన్ని నమ్ముతున్నాం కదా, ఇప్పుడు చనిపోయిన వారు తిరిగి లేచిన తర్వాత ఆ భార్యకి ఇందులో ఎవరు నిజమైన భర్త? చెప్పండి. ఇప్పుడు చనిపోయిన తర్వాత పునరుద్ధానం తర్వాత లేచిన తర్వాత ఆ ఏడుగురిలో ఎవరు ఆమె యొక్క భర్త అడిగారు. ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు? మనం ఏం ఆలోచిస్తామంటే, ఎందుకంటే ముందే పెళ్లి చేసుకోవాలి కాబట్టి మొదట ఆయనే అని అనుకుంటాం. అసలు ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇది మోషే గారు రాశారు. ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం. వారిలో ఒక సంతానము లేక చనిపోయిన వారి భార్య ఆమె పెళ్లి సహోదరులే తెలుసుకోవాలి. దాన్ని మనం భక్త ధర్మము అన్నారు. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఈ సద్దుకాయలు పరిశీలన వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి బోధించారు. ఆ బోధనలోనే కార్యక్రమంలో పునరుద్ధానాన్ని నమ్మరు. వాళ్ళు యేసుక్రీస్తు తిరిగి లేచాడు అన్నదాన్ని నమ్మరు. నమ్మకుండా ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తుని ప్రశ్నించారు. ఆ ప్రశ్నించిన తర్వాత దేవుడు వాళ్ళకి ఆన్సర్ చేయాలి. గమనిస్తారు కదా, వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఏమని? 7 భర్తలు ఉన్నారు, ఒకే ఆ భార్య ఉంది, అందులో 7 చనిపోయారు. చివరికి భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎవరు ఆమె యొక్క భర్త అడిగారు. దానికి ఆన్సర్ యేసుక్రీస్తు ఇస్తారు. చూడండి ఎక్కడ? మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనం. పునరుద్ధానమును ఎవరును పెళ్లి చేసుకోవడము, పెళ్లికి ఇవ్వడము, వారు పరలోకమందున దూతవలె ఉందురు. మృతుల పునరుద్ధానమును గురించి 33వ వచనం. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పారు. జనులు విని ఆశ్చర్యపడ్డారు. చూడండి ఒకసారి ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ఆశిస్తున్నారు. ఏమని? ఇప్పుడు పునరుద్ధానము జరిగిన తర్వాత ఎవరు కూడా పెళ్లికి ఇచ్చుకోరు, పెళ్లి చేసుకోరు. ఆ దేవుడు ఎప్పుడు దేవుడికి ఉంటాడంటే, మనుషులు బ్రతుకున్నప్పుడే దేవుడి కింద ఉంటాడు. మృతులకు దేవుడు కాదు. తర్వాత చనిపోయిన వారు ఎలా ఉంటారంటే దూతల వలె ఉంటారు. ఇప్పుడు చెప్పండి, దూతలకి పెళ్లి అవసరం అంటారా? దూతలకు పెళ్లి అవసరం అంటారా? లేదు. అదే ఆన్సర్ ఆ యొక్క సద్దుకాయలు అనేవారు చెప్పారు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? నోరు చెప్పండి, నోరు మూసుకున్నారు. అదే పదం చదివా 34వ వచనం. ఆయన సద్దుకాయల నోరు మూయించారని పరిసయ్యులని కూడి వచ్చి. ఎప్పుడు కూడి వచ్చారు? వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఎవరు? యేసుక్రీస్తు ఆన్సర్ చేసిన తర్వాత, ఆయన జవాబు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపడి నోరు మూసారని ఇంకొక గ్యాప్ ఉంది. వాళ్ళే పరిసయ్యులు అన్నారు. ఇక్కడ 2 పదాలు మనకు కనబడుతుంది. ఏంటండి? సద్దుకాయలు, పరిసయ్యులు. ఈ ఇద్దరి గురించి మాట్లాడి ముందుకు తీసుకెళ్తారు. ఎవరు ఈ సద్దుకాయలు, పరిసయ్యులు అంటే వీళ్ళ గురించి మనం పాత నిబంధనలు ఎక్కడ కనిపించదు. కనిపించిందంటే ఎవరికైనా కనిపించిందంటే మీకు గూగుల్ పే ఇవ్వచ్చు. కనిపించదు ఖచ్చితంగా. ఇది మనకి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ సువార్తలు ఎక్కువ కనిపిస్తారు. వీళ్ళు ఎక్కడి నుండి పుట్టుకొచ్చారంటే మన బైబిల్లో సైలెంట్ ఇయర్స్ ఉన్నాయి. సైలెంట్ ఇయర్స్ ఉన్నాయి కదండి. అంటే దేవుడు పట్టించుకోకుండా సైలెంట్గా ఉన్నారు. దాన్నే మనం చీకటి రోజులు అనే దాని గురించి కూడా మనం మాట్లాడు. అప్పుడు నుండి వీళ్ళు పుట్టుకొచ్చారు. వీళ్ళ యొక్క పని ఏంటి అని అంటే, సద్దుకాయలు పరిశీలన కూడా చేసే పని ఒకటే. ధర్మశాస్త్ర గ్రంథాలు ఏంటండి? ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలను కూడా వాళ్ళు అధ్యయనం చేయాలి. చదివి వాళ్ళు ప్రజలకు బోధించాలి. ఆ యొక్క బోధనలో కార్యక్రమం, ఆ యొక్క ప్రక్రియలో వాళ్ళు బోధించేవారు కానీ పాటించేవారు కాదు. ఏంటండి? వాళ్ళు బోధిస్తారు, దాన్ని పాటించరు. కానీ పాటించమని చెప్తారు. అదే వాళ్ళు ఎవరు? సద్దుకాయలు, పరిసయ్యులు. మరి దీన్ని ఇంకా వివరంగా చెప్పాలి అని అంటే వినండి. పరిసయ్యులు అనే మాట చెప్పి సద్దుకాయల గురించి చెప్తారు. పరిసయ్యులు అనే మాట హిబ్రూ పదమైన పరాష్ అనే పదానికి తర్జుమా చేయబడింది. అసలు పరాష్ అనే మనకు అర్థం ఏంటంటే వేరుపరచబడిన గుంపు లేదా వాళ్ళే గొప్పవాళ్ళు అనుకునే
పరిసయ్యులు అన్నారు. అదే పదం పరాశరే పదాన్ని వచ్చింది. ఇది యూదా మతశాఖలో పెద్ద పెద్ద జనసమూహం. దాని తర్వాత వచ్చింది సద్దుకాయలు. ఈ సద్దుకాయలు పరిసయ్యులు ఫాలో అవి పరిసయ్యులాగా మేము కూడా ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి చెప్పాలి, వాళ్ళకంటే కొంత చిన్న చిన్న గుంపుగా ఉండేవాళ్ళే సద్దుకాయలు అన్నారు. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు ఇక్కడ 34 వస్తుంది. ఆయన సద్దుకాయలు నోరు మూయించారని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. ఎవరి నోరు మూయించారని ఎవరు వచ్చారు? సద్దుకాయలు నోరు మూయించారని అంటే చిన్న గుంపు యొక్క నోరు మూయించారని పెద్ద గుంపు వ్యక్తులైన పరిసయ్యులు ఏం చేశారు? కూడి వచ్చారు. ఎవరి దగ్గరికి చెప్పాలి? సద్దుకాయలు నోరు మూయించారని పరిసయ్యులు విని కూడి వచ్చారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత దాని తర్వాత ఒక పదం చదవండి. 35వ వచనంలో వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు. అక్కడ ఒక పదం ఉంది. ఏంటి పదం అంటే వారిలో. ఎవరంటే వారిలో. వారిలో అంటే ఎవరిలో? సద్దుకాయలోని పరిసయ్యుల్లోనా? చెప్పాలి. పరిసయ్యుల్లో. ఎందుకని? సద్దుకాయలు నోరు మూయించారని పరిసయ్యులు వచ్చారు కాబట్టి వారిలో ఒక టీచర్ ఉన్నారట. ఆ టీచర్ పేరు ఏంటంట? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. టీచర్ ఎలా చెప్తారండి అని అంటే దాన్ని కూడా మీకు క్లారిఫై చేస్తారు. ఉపదేశించేవాడిని ఏమన్నా చెప్పండి. ఎవరైనా ఏదైనా చెప్తున్నారు పాఠాలు స్కూల్లో కాలేజీలో, వాళ్ళు ఏమంటారు? టీచర్ అంటారు. ధర్మశాస్త్రాన్ని ఇంగ్లీష్లో లా అన్నారు. అందుకే టీచర్ ఆఫ్ లా అన్నారు. వాళ్ళే మనం ధర్మశాస్త్ర ఉపదేశకులు అన్నాం. అతను ఏం చేశాడంటే పరిసయ్యుల నుంచి ఒక అతను వచ్చాడు కదా, అతనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు. వచ్చి ఏం చేశాడంటే క్వశ్చన్ చేశాడు యేసుక్రీస్తు. శోధించుచు అంటే కొంచెం ఇబ్బంది పెట్టినాక అతను సమాధానం చెప్పకుండా చెయ్యాలి అన్న ఉద్దేశంతో అతను క్వశ్చన్ చేశాడు. ఎందుకు ఆ క్వశ్చన్ ఏంటండి? చదవండి. 36వ వచనం. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞని అడిగాను. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను. ఏంటి ఆ క్వశ్చన్ అంటే మన బైబిల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అంటే మనం ఏమంటాం? నిర్గమకాండం 20 అధ్యాయాలు ఉందండి, 10 ఆజ్ఞలు ఉన్నాయి, అయ్యే కదా మనకు వచ్చిన ఆజ్ఞలు అని మనం అంటాం. కానీ శోధించుచు అనే పదం కూడా వాడారు. అంటే ఒక ఆజ్ఞ చెప్పండి అన్న ఉద్దేశంతోనే అతను క్వశ్చన్ అడిగారు. అందుకు ఏం ఏమన్నారు చూడండి. అందుకైనా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే. అందుకంటే చూడండి ఒకసారి. ఇక్కడ 3 పదాలు కనిపించింది. ఏంటి ఆ పదాలంటే పూర్ణ హృదయంతోను అందులో చెప్పాలి, పూర్ణ ఆత్మతోను, తర్వాత పూర్ణ మనసుతోను. ఇందులో విడిగా చెప్పుకుని మాట్లాడుతూ ముందుకు వెళ్దాం. ఇందులో అన్నింటిలోనే పూర్ణ అనే పదం ఉంది. ఏ పదం అంటే అసలు చాలా మంది కొంతమంది ఏమనుకుంటారంటే పూర్ణ అనే పదం ఒక అమ్మాయి పేరు కూడా. చాలా మంది ఎవరు వాక్యం వినకుండా అప్పుడే వస్తారు చూసారండి వాళ్ళు. కొంతమంది ఏమనుకుంటారు? పూర్ణ అంటే ఏమనుకుంటారు? గుడ్డు ఉంటుంది, గుడ్లాగా ఉంటుంది, అదే పూర్ణం అనుకుంటారు. ఇది మీరు నవ్వుతారని చెప్పలేదు. ఎందుకు చెప్పారంటే తప్పు అని తెలిసినప్పుడు చేయకుండా ఉంటారు కాబట్టి. పూర్ణ అనే మాటకు అర్థం ఏంటంటే ఫుల్ఫిల్ అని అర్థం. అంటే పూర్ణ, సంపూర్ణ, సంపూర్ణ అని అర్థం. ఇప్పుడు పూర్ణ అనే మాట మనం మాట్లాడాలి. 3 పదాలు ఉన్నాయి. ఏంటంటే హృదయము, ఆత్మ, మనసు. ఇక్కడ మీకు ఇంకా ముందుకు తీసుకెళ్తాను. హృదయము. హృదయం అంటే అందరికీ తెలుసు కదండి. హృదయం అంటే ఏంటి? హార్ట్ అంటాం. ఆత్మ. ఆత్మ అంటే తెలుసా తెలియదండి? తెలుసు. శరీరం ఆలస్యం కానీ ఆత్మ ఎక్కువ శ్రద్ధగానే ఉంటారు. 3 మనస్సు అనే మాట ఉంది. హృదయం అంటే తెలుసు, ఆత్మ అంటే తెలుసు, మరి మనసు అంటే ఏంటండి? దాని గురించి మాట్లాడాలంటే ఇంగ్లీష్ బైబిల్ ఇలా ఉంది. ఏమని? హృదయాన్ని మా హార్ట్ అన్నారు. ఫుల్ ఆఫ్ యువర్ హార్ట్, తర్వాత ఫుల్ ఆఫ్ యువర్ సోల్ ఆత్మ, తర్వాత ఫుల్ ఆఫ్ యువర్ మైండ్, మైండ్ మనస్సు అన్నారు. దీని గురించి ఇంకా మీకు ఆలోచించాలంటే ఇదే వచనం మార్కు సువార్తలో కూడా రాశారు. మార్కు సువార్త 12వ అధ్యాయము 38వ వచనం చూడండి ఒకసారి. 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ
పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను ఆర్చిస్తారు. ఇప్పుడు మీకు పెద్ద డౌట్ రావాలి. ఇక్కడ చాలా పెద్ద డౌట్. ఇది వచ్చిన ఎలా ఉంటారంటే కింద మీద పడిపోయే విధంగా ఉండొచ్చు. ఏంటి అంటే నేను మత్తయి సువార్తలో 3 పదాలు చెప్పాను, మార్కు సువార్తలో 4 పదాలు ఉన్నాయి. మత్తయి సువార్తలో ఏముంది? హృదయము, ఆత్మ, మనస్సు. మరి మార్కు సువార్తలో వచ్చినప్పుడు 4 పదాలు ఉన్నాయి. హృదయము, ఆత్మ, వివేకము, బలము. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే బైబిల్తో రాసేసారు అనుకుంటారు. ఎందుకని? మనకు తెలియక. అసలే దీన్ని మనం గట్టిగా జాగ్రత్తగా ఆలోచిస్తే వివేకంతో ప్రవర్తించాలి మనిషి అంటే అతనికి ఏమన్నా చెప్పండి. ఒక మనిషి వివేకంతో ప్రవర్తించాలి అని అంటే ఆ మనిషికి ఏముండాలి? మనసు ఉండాలి, మైండ్ ఉండాలి. మైండ్ ఉంటేనే కనుక ఆ వ్యక్తి వివేకంతో నడుచుకోగలడు. అదే ఇంగ్లీష్ మాట్లాడితే 3 పదాలు కలిగి ఉంటాయి. అది కూడా ఏముందండి? మనసు కూడా మైండ్ అన్నారు. అక్కడ తప్పేమీ రాసేయలేదు, కానీ పదాలు నానార్థాలు అంటారు. ఆ విధంగా రాశారు. ఇప్పుడు మనం వివేకంతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతాం చెప్పండి. ఇప్పుడు మనం వివేకంతో కరెక్ట్గా మాట్లాడుతున్నారు అని మనం అనుకుంటే ఎలా మాట్లాడతాం? బలంగా మాట్లాడతామా లేదా భయంగా మాట్లాడతాం? అర్థమవుతుందా? వాయిస్ బలంగా మాట్లాడతామా? వివేకంతో మనస్సుతో మాట్లాడేటప్పుడు మనం భయంతో మాట్లాడతామా బలంగా మాట్లాడతామా? చెప్పండి గట్టిగా. బలంగానే మాట్లాడతాం. అదే పదాలు ఇక్కడ ఉంటాయి. అంటే మొదట ఏంటంటే పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను దేవుణ్ణి ప్రేమించాలి. హృదయము, మనస్సు, ఆత్మ, ఈ 3 విషయాల గురించి ఇంకొక చిన్న మాట చెప్పి తీసుకెళ్తారు. ఎప్పుడు మన యొక్క శరీరంలో 2 ఉంటాయని చెప్పుకున్నాం, ఆత్మ, శరీరం. ఆత్మ ఎప్పుడు సిద్ధమే కానీ శరీరం ఎప్పుడు ఆలస్యమే. అంటే ఈ 3 మాటల్లో ఆత్మ ఎప్పుడు దేవుని ప్రేమించాలి అంటారు, కానీ హృదయం ఉంది, ఇంకొక పదం ఉంది మనసు. ఆ 2 పదాలకి కూడా లైసెన్స్ లేదు అసలు. హృదయం ఎక్కడ కూర్చున్నాం మనం, ఎక్కడో ఆలోచించేద్దాం. అవునా కదండి? ఆత్మ సిద్ధమే, హృదయం సిద్ధంగా లేదు. తర్వాత మనసు ఎక్కడుంటుంది? ఎవరితోనూ గొడవలు రావచ్చు, లేదా ఇంటిగా బట్టలాడేసి రావచ్చు, వర్షం ఉంటుంది. మనసు ఎక్కడుంటుంది చెప్పండి? ఇంటి దగ్గరే ఉంటుంది. అవునా కదండి? అంటే అందుకే ఈ 3 కనుక మనం కలుపుకుని దేవుణ్ణి ప్రేమించాలి. అందులో ముందు బాగానే చేస్తాం. ఆత్మకు దేవుని బాగానే ప్రేమిస్తాం. ఆ రెండింటితోనే ప్రేమించము అనే మాట మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే మాట ధర్మశాస్త్ర గ్రంథాలు పాత నిబంధనలో కూడా రాశారు. ఎక్కడండి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఉంది. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుని యెహోవాను ప్రేమింపవలెను ఆచారం. అంటే ఎక్కడ చూపించిందే నేను పాత నిబంధనలో కూడా మీకు రిఫరెన్స్ కోట్ చేసి చూపించాను. మొదటి ఆజ్ఞ ఇప్పుడు చెప్పండి. మొదటి ఆజ్ఞ ఏంటండి? పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతో. ఇది మొదటి ఆజ్ఞ. ఈ 3 కలిపి మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఇది ధర్మశాస్త్ర మందిలో 1వ అధ్యాయం. తర్వాత ఏమన్నారు? తర్వాత 38వ వచనం. ఇది ముఖ్యమైనది మొదటిదియునైనా ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనది 2వ అధ్యాయం. ఇక్కడ గమనించవలసిన విషయం దాని వంటిదే. దాని వంటిదంటే ముందు చేసాం చూసారా? దాని వంటిదే. అసలే ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పాలి. ఏంటంటే ప్రేమ అనే మాట గురించి చెప్పాలి. అసలు ప్రేమ అనే గురించి మనకు తెలిసిన విషయం ఏంటంటే అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే అదే ప్రేమ మనం అనుకుంటాం. మనం అనుకునేది. కానీ ఈ ప్రేమ అనే మాటనే గ్రీక్ భాష అయినటువంటి అగాపే అనే పదాల నుండి తర్జుమా చేయబడింది. అసలు ఈ అగాపే అనే మాటకు అర్థం ఏంటండి అంటే నిస్వార్థమైన, షరతులు లేని ప్రేమ అని అర్థం. అంటే దానికి లిమిట్స్ లేవు, కండిషన్స్ లేవు. ఆ ప్రేమనే మనం దేవుని యందు చూపించాలి అనే మాట మనం గమనించాలి. ఇక్కడ మనం లోకానికి వచ్చేసరికి అంటే మన జనరేషన్కి వచ్చేసరికి ప్రేమ అనే దానికి మనం ఏమనుకున్నాం? అబ్బాయి చెప్పండి, అమ్మాయి మాట్లాడకుండా అనుకున్నాం. కానీ తల్లిదండ్రులు పిల్లల
చెప్పట్లేదంటే ఆర్చిస్తున్నారా? చెప్పండి. ప్రేమించి మర్చిపోతాం, ప్రేమించి మర్చిపోతాం. దోమ చూడండి, ఒకళ్ళు పుట్టి మళ్ళీ ఒకళ్ళు కొడతారు, పుట్టి అందుకే దాంతో పోల్చారు. ఏమని? ప్రేమని దోమతో అందుకే పోల్చారు. అంటే ఈ లోపల చెప్పేదేమో ప్రేమించి మర్చిపోవాలని, దేవుడు చెప్పేదేమో ప్రేమించి మర్చిపోకూడదని. అలాగే ప్రేమించిన వాళ్ళు ఏమైనా తెలుసా? ప్రాణం పెట్టేవారు